హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. అమెరికాలో మళ్ళీ ట్రంప్ శకం మొదలైంది. మరో 4 ఏళ్ల పాటు అమెరికన్స్ ట్రంప్ని భరించాలి అని ఎందుకంటున్నానంటే, ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయం పర్టికులర్గా భారతీయులకు చాలా ఇబ్బందికరంగా ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అటువంటి డెసిషన్ ఇప్పటికే ఆయన తీసుకున్నారు. కాబట్టి భరించాలి ఇంకో 4 ఏళ్ళు ట్రంప్ని లాంటి వాతావరణం ఉంది. ట్రంప్ వచ్చిన తర్వాత మేజర్గా తీసుకున్న డెసిషన్స్ ఏంటి, ఆ డెసిషన్స్ ఇంపాక్ట్ ఇండియా పైన ఎలా ఉంటుంది, అమెరికాలో ఉంటున్న ఇండియన్స్ పైన ఎలా ఉంటుంది, అమెరికాలో ఉంటున్న భారతీయుల పైన ఎలా ఉంటుంది, ఏ రకమైన డెసిషన్స్ ఆయన తీసుకున్నారు, లేటెస్ట్గా ఆయన సైన్ చేసిన నిర్ణయాలకు సంబంధించి మనం మాట్లాడదాం. ఇమిగ్రేషన్ ఎక్స్పర్ట్ రాహుల్ రెడ్డి గారు, అడ్వకేట్ కూడా తను, యూఎస్లో సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే, వెల్కమ్. ఏం జరుగుతోంది ఈ నిర్ణయాల తర్వాత? ట్రంప్ వచ్చేస్తున్నాడని భయపడుతున్న వాళ్ళకు భయపడినంత జరిగిందా? ఇంకెక్కువ జరిగిందండి. ఇంకా చాలా ఎక్కువ జరిగిందండి. మొదటి నుంచి కూడా అతను అక్కడ పుట్టిన వాళ్లకు సిటిజన్షిప్ కొందరికి ఇవ్వనని చెప్పిండు. ఎవరైతే ఇల్లీగల్గా వచ్చి ఉన్నారో వాళ్ళ పిల్లలకి సిటిజన్షిప్ ఇవ్వనని మొదలై డిక్లేర్ చెప్పిండు. ఫస్ట్ డే అంటే January 20th, మనకు ఎలక్షన్ November 2nd వీక్ అయినా కూడా ఇనాగ్రేషన్ అన్నది January 20th అయితే ఆ రోజు నుంచి నేను ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పాస్ చేస్తా అని చెప్పిండండి. అయితే అందులో ఇల్లీగల్లో కాకుండా లీగల్ పిల్లలను కూడా సిటిజన్షిప్ ఇవ్వనని చెప్పేసిండు. అంటే ఎవరైనా ఒక తల్లి కానీ తండ్రి కానీ గ్రీన్ కార్డ్ కానీ సిటిజన్షిప్ ఉంటే తప్పితే మిగతా వాళ్ళకి ఎవరికి కూడా సిటిజన్షిప్ ఇవ్వనని చెప్పిండు. మా దగ్గర అంటే వాళ్ళు చెప్పిన స్టాటిస్టిక్స్ ప్రకారం 36 లక్షల మంది ఏడాది పిల్లలు పుడతారండి. మా చిన్న కంట్రీ, అంత పెద్ద పాపులేషన్లో పెద్ద కంట్రీ కాదు కదా. అందులో 12 లక్షల మంది ఈ ప్రొవిజన్ కిందకు వస్తారు. అంటే ఇల్లీగల్లో కానీ లేదా అంటే H1B నాన్ ఇమిగ్రెంట్ వీసా ఇటువంటి వాళ్ళు కానీ వాళ్ళు చెప్పే స్టాటిస్టిక్స్ ప్రకారం వాళ్ళు ఏది రిపబ్లికన్స్ ఎవరైతే దీన్ని బ్యాన్ చేయదలుచుకున్నారో వాళ్ళు చెప్పే స్టాటిస్టిక్స్ అంటే 1/3 ఆఫ్ ద మెంబర్స్కు వాళ్ళు ఇప్పుడు సిటిజన్షిప్ ఆపేస్తా అని చెప్పి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పాస్ చేసిండు. సరే, దాని కాన్స్టిట్యూషనాలిటీ అది పెద్ద డిబేట్ అండి, వెదర్ అది పాస్ అయిద్దా కాదా, ఇది సుప్రీంకోర్టు అప్రూవ్ చేస్తుందా. ఇమీడియట్గా ఫోర్స్లోకి రాదు. ఇమీడియట్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ కాబట్టి ఇమీడియట్గా 30 daysలో ఎన్ఫోర్స్ అయింది. అంటే అప్పటి నుంచి అతను చెప్పింది ఏంటంటే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లో February 19th నుంచి ఎవరైతే పుడతారో ఆ వాళ్ళకి మాత్రం, ఎవరైతే నాన్ ఇమిగ్రెంట్ వీసా వాళ్ళకి కానీ ఇల్లీగల్ వాళ్ళకి పుట్టిన వాళ్ళకి మాత్రం సిటిజన్షిప్ ఇవ్వను అని చెప్పి మొత్తం ఆర్డర్ ఇచ్చేసాడు. అయితే దీన్ని కోర్టు వచ్చి స్టే ఇచ్చే ఉండే ఛాన్స్ ఉంది. అది ఉంటే తప్పితే ఇది February 21st నుంచి పాస్పోర్ట్స్ కానీ బర్త్ సర్టిఫికేట్స్ కానీ పాస్పోర్ట్స్ ఇవ్వరండి. సరే, ఇప్పుడు గ్రీన్ కార్డు సిటిజన్షిప్ ఉన్న వాళ్ళకి ఇబ్బంది లేదు. వాళ్ళకి ఇబ్బంది లేదు, వాళ్ళ పిల్లలకి ఇచ్చేస్తారు. వాళ్ళకి ఇబ్బంది లేదు. సిటిజన్షిప్ ఉంటే మాకు ఇక్కడ పుట్టినా మాకు పాస్పోర్ట్ వచ్చేస్తుంది. అంటే మా పిల్లలు ఇప్పుడు నేను సిటిజన్ అనుకోండి, నాకు హైదరాబాద్లో పిల్లలు పుట్టాను అనుకోండి, ఆటోమేటిక్ వాళ్ళకి పాస్పోర్ట్ వచ్చేస్తుంది. అమెరికన్ సిటిజన్ అవుతారు. బర్త్ ప్లేస్ ఎక్కడ ఉన్నా సరే ఉన్నా కూడా మేము ఆప్షన్ చేసుకోవచ్చు అన్నట్టు. ఇట్లా నాకు పుట్టిండు సర్టిఫికేట్ తీసుకొస్తే డ్యూయల్ సిటిజన్షిప్ కూడా ఉంది కదా. డ్యూయల్ సిటిజన్షిప్ యూఎస్లో ఉంది కానీ మన ఇండియా అయ్యేది. బట్ యూఎస్లో ఉంది. యూఎస్ వాళ్ళు ఇక్కడ సిటిజన్షిప్ ఉన్నా, ఇండియన్ సిటిజన్షిప్ ఉన్నప్పటికీ అమెరికా సిటిజన్షిప్ కూడా ఇస్తుంది కానీ ఇండియన్ వాళ్ళు క్యాన్సిల్ చేస్తారు. ఓహో, మన వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. అది చాలా ఎన్నో ఏళ్ళ నుంచి మేము ఫైట్ చేస్తున్నాం, మాకు ఇస్తలేరు వీళ్ళు. మా దగ్గర నుంచి లాస్ట్ ఇయర్ 2024 $129 billion కాంట్రిబ్యూట్ చేసాం ఎన్ఆర్ఐస్కి ఇక్కడికి. అయినా కానీ డ్యూయల్ సిటిజన్షిప్ మాకు లేదండి. మమ్మల్ని ఏమంటారు, ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా అంటే బాబు బయట ఉన్నంత మటుకు మంచిగానే కానీ లోపలికి వస్తే మాత్రం మంచిగానే కాదు. ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా అండి డ్యూయల్ సిటిజన్షిప్. సో చాలా కంట్రీస్ డ్యూయల్ సిటిజన్షిప్ ఇస్తాయి. ఇప్పుడు మెక్సికో ఇస్తుంది, కెనడా ఇస్తుంది, చర్చ అవుతుంది కానీ అది కావట్లేదండి. ఎంత కాంట్రిబ్యూట్ చేసినా కానీ కావట్లేదు. రైట్. ఇప్పుడు అమెరికాలో ఈ గ్రీన్ కార్డ్ కాకుండా మిగతా వీసాస్ అన్ని రకరకాల వీసాలు, చాలా వీసాలు ఉంటాయి కదా. అవునండి. వాటన్నిటి కూడా అమెరికా ప్రభుత్వం అన్ని చెకప్స్ చేసి అన్ని చూసిన తర్వాత లోపలికి అమెరికా లోపలికి అలౌ చేస్తుంది. మీరే ఒక అథెంటిక్ ఇస్తున్నారు, పలానా వీసా. అటువంటిప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు పిల్లల్ని అక్కడ కాకుండా ఎక్కడికి వస్తారు, ఏం చేస్తారు, ఎక్కడికి పోతారు? అంటే ఇప్పుడు మీరు ఒక అబ్జర్వ్ చేస్తే పాశ్చాత్య దేశాలు అంటే వెస్టర్న్ కంట్రీస్లో ఏ కంట్రీలో కూడా బర్త్ తోటి డైరెక్ట్ సిటిజన్షిప్ చాలా తక్కువ కంట్రీస్లో ఉన్నది. నాకు తెలిసినంత మటుకు ఓన్లీ 2 కంట్రీస్ అండి, ఒకటి USA, ఒకటి కెనడా. మీరు యూరోపియన్ దేశంలో మొత్తం ఎక్కడ పోయినా కూడా అక్కడ హాస్పిటల్లో పుట్టినా కూడా వాళ్ళ బర్త్ రైట్ సిటిజన్షిప్ లేదు అక్కడ. మీకు మిడిల్ ఈస్ట్ ఆల్రెడీ తెలుసు. మీరు పోతే మీ కొడుకు, మీ మనవడు, మీ ముని మనవడు ఎంతమంది పుట్టినా మొత్తం అందరికి కూడా ఎవరు కూడా సిటిజన్షిప్ రాదు. సో ఈ ప్రొవిజన్ అన్నది ఓన్లీ యుఎస్లో ఉంది. అయితే ఇది 14th Amendment ఉందండి.
యుఎస్ కాన్స్టిట్యూషన్ మొత్తం 27 టైమ్స్ 250 ఇయర్స్లో 27 టైమ్స్ అమెండ్మెంట్ అయిందండి. 27 టైమ్స్లో ఫస్ట్ 10 అమెండ్మెంట్స్ అది పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటాం మేము. 1791లో ఎప్పుడైతే కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంటేషన్కి వచ్చిందో ఇమీడియట్గా ఆ ఫస్ట్ 10 అమెండ్మెంట్స్ అయినాయి. ఇది బిల్ ఆఫ్ రైట్స్ అంటాం మేము వాటిని. ఇది 14th అమెండ్మెంట్ అన్నది దాదాపు అవి కూడా 200 సంవత్సరాలు అవుతుంది ఇప్పటికి. అప్పటి నుంచి ఏంటంటే 150 సంవత్సరాలు అవుతుంది. అంటే 17 అమెండ్మెంట్స్ 250 ఇయర్స్లో 17 అమెండ్మెంట్స్ అయినాయి. వెరీ లెస్. అందులో 14th అమెండ్మెంట్ ఏంటంటే ఎవరు కూడా యుఎస్ భూభాగంలో పుడితే వాళ్ళకు తప్పకుండా యుఎస్ సిటిజన్షిప్ ఇవ్వాలి అని కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేసి అది ఇంప్లిమెంట్ చేసినండి. అందులో ఏముందంటే ఒక చిన్న ఎగ్జంప్షన్ ఉంది. ఆ ఎగ్జంప్షన్ ఏంటంటే ఎవరి మీద అయితే గవర్నమెంట్కు అథారిటీ లేదో వాళ్లకు ఇవ్వనవసరం లేదు యుఎస్ సిటిజన్షిప్ అని ఉందన్నట్టు. అంటే గవర్నమెంట్ అథారిటీ ఎందుకు ఉండదు అంటే ఇప్పుడు దౌత్యాధికారులు ఉంటారు కదా, అంబాసిడర్స్, దౌత్యాధికారులు అంటారా అంబాసిడర్స్, ఈ అంబాసిడర్స్ మీద గవర్నమెంట్కు కంట్రోల్ ఉండదు. ఇప్పుడు సపోజ్ మన ఇండియన్ అంబాసిడర్ ఉందనుకోండి, కార్ డ్రైవ్ చేసుకొని పోతుంది అనుకోండి, ఆమె దెబ్బని ఏదైనా కార్ యాక్సిడెంట్ చేసి ఎవరైనా చంపేసినా కూడా ఆయన పోలీసు వచ్చి ముట్టుకుంటట్టు ఉండదు ఆమె. అదే యుఎస్ అంబాసిడర్ ఇక్కడ వచ్చినా కూడా, ఇరాన్ అంబాసిడర్ ఇక్కడ వచ్చినా కూడా సేమ్ ప్రొవిజన్స్ ఉన్నాయన్నట్టు. అంటే మనం వాళ్ళు ఏం చేస్తారు, ఇండియన్ గవర్నమెంట్ కాంటాక్ట్ చేసి అరే నాయనా మరి మీ అంబాసిడర్ మీరు అరెస్ట్ చేయమని కన్సల్ట్ తీసుకొని వాళ్ళు చేయాలన్నట్టు. అంటే వాళ్ళకు డైరెక్ట్గా అధికారం లేదు. అయితే మన అంబాసిడర్స్ పోయినప్పుడు ఈ అంబాసిడర్స్ కానీ వాళ్ళ ఒక ఆ పర్టికులర్ ప్రొవిజన్స్ ఉన్న వాళ్ళకు ఆ పిల్లలకు మొదటి నుంచి ఎప్పుడు కూడా సిటిజన్షిప్ ఇవ్వలేదు. వాళ్ళ అమెరికాలో పుట్టినా కూడా ఇవ్వలేదు, ఎందుకంటే వాళ్ళ మీద రైట్ లేదని. అయితే ఇప్పుడు ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పాస్ చేసినప్పుడు ఏం చేస్తాడంటే ఈ పర్టికులర్ ఈ ప్రొవిజన్ యూజ్ చేసుకొని మాకు వీళ్ళ మీద అథారిటీ లేదు, వీళ్ళకు వేరే పాస్పోర్ట్లు ఉన్నాయి, వీళ్ళకి మా మీద అథారిటీ లేదు అని ఒక లేమ్ ఎక్స్క్యూజ్ తీసుకొచ్చి వీళ్ళకు ఇది ప్రివెంట్ చేస్తుండండి. ఇంతకుముందు మీరు అన్నట్టు అన్ని చెక్ చేసి మేము ఇమిగ్రేషన్ నుంచి అప్రూవల్ తీసుకొని తర్వాత స్టేట్ డిపార్ట్మెంట్, యుఎస్ఏఎస్ అని ఒక డిపార్ట్మెంట్, స్టేట్ డిపార్ట్మెంట్ నుంచి ఇక్కడ వీసా తీసుకొని మళ్ళీ కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్ యూనిట్ అని ఇన్ని డిపార్ట్మెంట్లు అన్నీ కూడా పర్మిషన్ తీసుకొని పోయిన తర్వాతనే మేము అక్కడ చేరుతాం. మీరు అథారిటీ ఉంది అక్కడ ఉందని మేము అంటాం. ఇప్పుడు ఆర్గ్యుమెంట్ అదే కదా, వాడేమంటాడు మీ పాస్పోర్ట్ మాది కాదు, మీ మీద నాకు అథారిటీ లేదంట అన్నాడు. అది ఆ ఆర్గ్యుమెంట్ ఉన్నదంట. అది సుప్రీంకోర్టులో తెలుస్తుంది. అది ఆల్రెడీ 18 స్టేట్స్ కోర్ట్ కేసు ఫైల్ చేసినాయి అగేన్స్ట్గా. అంటే ఇది ఇంప్లిమెంట్ చేసింది జనవరి 20th, 21st ఆల్రెడీ 18 స్టేట్స్ కోర్టులో ఫైల్ చేసినాయి. రాత్రి 9 o'clock మాకు రిలీజ్ అయింది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్. అప్పటిదాకా మాకు లేదు. అతను మన స్పీచ్లు ఇచ్చుకుంటూనే పోతా అన్నాడు. ఆ సైన్ చేసుకుంటూ 200 సైన్ చేసుకుంటూ కూర్చొని ఒకటి అది మాకు ఆన్లైన్లో పెట్టడానికి మాకు తెలియదు కదా, దానిలో ఏమున్నదని. దాన్ని చూసుకొని అప్పటికే 18 స్టేట్స్ అంటే 50 స్టేట్స్లో 18 స్టేట్స్ ఆల్రెడీ కోర్టులో కేసు ఫైల్ చేసి అగైనెస్ట్ ట్రంప్ డెసిషన్. ఓకే ఓకే ఓకే. సో అది ఇంప్లిమెంట్ అవ్వడానికి సంబంధించిన అవకాశాలు ఉన్నాయో లేదో తెలియదు, ఇంకా తెలియదు. సుప్రీంకోర్టు ఎటు ఉంటుందో చూడాలి. ఒకవేళ ఇంప్లిమెంట్ అవుతాయి సార్, అవునండి, ఇండియన్స్కో లేకపోతే బయట ఉన్న వాళ్ళకో ఉండే ఇబ్బంది ఏంటి? చాలా ఇబ్బందులు. ఎట్లా? ఎందుకంటే ఇప్పుడు మనము చాలా మంది మన తెలుగు రాష్ట్రాల నుంచి పోయిన వాళ్ళు చాలా మంది స్టూడెంట్స్ కానీ వీళ్ళందరూ ఉండరు కదండి. ఇప్పుడు ఇదివరకు ఏంటంటే మనకు గ్రీన్ కార్డులు అంటే వెనకట 2-3 ఏళ్ళకు గ్రీన్ కార్డులు వచ్చేది. ఇప్పుడు ఏమైందంటే 20 ఏళ్ళ దాకా కూడా ఎవరు గ్రీన్ కార్డులు వస్తలేవు. సో చాలా మంది పోయేది ప్రొవిజన్, అరే నా లైఫ్ ఏమైనా కూడా మా పిల్లల లైఫ్ బాగుంటుంది కదా, వాళ్ళకి అమెరికన్ సిటిజన్షిప్ వస్తుంది కదా అని చెప్పి చాలామంది ఆశపడరు. ఇప్పుడు మిడిల్ ఈస్ట్ కంట్రీస్ పోయినారు అనుకోండి, మేము పోయినా మా పిల్లలు కానీ ఎవరు కానీ అది లేదు, ఆశ కూడా లేదు కాబట్టి అది లేదు. సో ఇక్కడ పోతే కనీసం పిల్లలకు వస్తుందని ఆశ ఉంటుంది. ఇప్పుడు ఆ ఆశ పోయిందనుకోండి అది పెద్ద డిస్కరేజ్మెంట్ అవుతుందండి ఇండియన్స్కి అక్కడ పోవడానికి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీకు టిపికల్గా తెలుగు వాళ్లకు అంటే ఎంప్లాయ్మెంట్ బేస్ నుంచి వచ్చే గ్రీన్ కార్డ్స్ ఎంత అంటే ప్రతి సంవత్సరం 10,000 నుంచి 20,000 గ్రీన్ కార్డ్స్ వస్తున్నాయి మనకు. ఈ బర్త్ రైట్ సిటిజన్షిప్ ద్వారా మీకు మన తెలుగు వాళ్ళకు వచ్చే గ్రీన్ సిటిజన్షిప్స్ దాదాపుగా 30,000 నుంచి 40,000 మంది అండి. ఎందుకు ఎట్లా చెప్తున్నా అంటే పుట్టి H1B వీసా మీద మీకు మొత్తం H1B వీసా 65,000 ప్లస్ 20,000 85,000 H1B వీసాలు ఉంటే అందులో 65% మన ఇండియన్స్ తీసుకుంటారు.
ఓహో. అందులో చాలా శాతం మళ్ళీ మన తెలుగు వాళ్ళే చేసుకుంటారు. వీళ్ళందరూ పోయి అక్కడ H1B వీసా ఒక్కటే కాదండి, L1 వీసా మీద కూడా పోయి ఉంటారు, తర్వాత F1 F2 వీసా మీద పోయిన వాళ్ళు ఉంటారు, వీళ్ళందరూ కూడా J వీసా మీద పోయిన వాళ్ళు ఉంటారు. వీళ్ళందరికీ పిల్లలకి ఆటోమేటిక్ సిటిజన్షిప్ వస్తుంది. ఇప్పుడు వాళ్ళకి సిటిజన్షిప్ రాకపోతే చాలా ఇబ్బంది అయింది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కొత్తగా వచ్చే జనరేషన్, మేము పోయినప్పుడు కాదు, మా తర్వాత 10 years 20 years తర్వాత వాళ్ళకి గ్రీన్ కార్డ్ రాకపోయినా కూడా సరే పిల్లలకు సిటిజన్షిప్ ఉందిలే, వాళ్ళు అక్కడనే ఉండిపోతారులే, లేదా అంటే మమ్మల్ని రేపు 21 years తర్వాత మా గ్రీన్ కార్డు ఉంటుందిలే అని చెప్పి ఒక ఆశ ఉండే. ఇప్పుడు ఈ సిటిజన్షిప్ కనుక వీళ్ళకి ఇవ్వకపోతే, ఎవరైతే February 19th నుంచి పుట్టే పిల్లలకి సిటిజన్షిప్ ఇవ్వకపోతే వీళ్ళు పెద్దగా అయిన తర్వాత వీళ్ళ పరిస్థితి ఏంది? ఈ మిడిల్ ఈస్ట్ అటువంటి కంట్రీస్ ఉంటేనే వెనకకు రావచ్చు, ఎందుకంటే కొద్ది కల్చరల్ షాక్స్ అవన్నీ పెద్దగా ఉండేవి. US నుంచి వాడు అక్కడనే పుట్టి పెరిగినవాడు మళ్ళీ ఇక్కడ వచ్చి వాడు 21 years తర్వాత ఇక్కడికి వచ్చి వాడు ఇక్కడ సంసారం చేయాలంటే వాని వల్ల కాదు. సో పక్కా మన తెలుగు భాషలు చెప్పాలంటే నా గరక నా ఘాట్కా అవుతారు వీళ్ళు. సో 21 years వరకు ఉండొచ్చు. 21 years తర్వాత అంటే డిపెండెంట్, పేరెంట్స్ డిపెండెంట్ 21 years దాకా ఉంటుంది అక్కడ. మళ్ళీ 21 years తర్వాత వీడు ఇండిపెండెంట్గా పోవాలి. మరి మన ఈ మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ ఎట్టుంటుందో నాకు తెలియదు, కానీ మా దగ్గర అయితే 21 years ఆర్ మ్యారీడ్ ఎనీథింగ్ అక్కడ ఉన్నప్పుడు అతను తీసేస్తారండి. అంటే ఒకవేళ ఈ పిల్లోళ్ళు ఎవరైతే తర్వాత పుట్టే సిటిజన్షిప్ ఇవ్వకపోతే వాళ్ళు అక్కడ ఉండదలుచుకుంటే మళ్ళా వాళ్ళ ప్రయాణం మొదలైద్ది 21 years నుంచి. మళ్ళీ వాడు స్టూడెంట్ వీసా, మళ్ళీ వాడు అవన్నీ వీసా. సో అది నరకం అది. సో ఇప్పుడు పోయే వాళ్ళు కనుక ఈ ప్రొవిజన్ ఇంప్లిమెంట్ అయితే మాత్రం మీరు చాలా ఆలోచించుకొని పోవడం బెటర్. మీరు ఇవన్నీ ఫేస్ చేస్తున్నాను రెడీ ఉన్నారా? మీరు కాదు, మీ పిల్లలకి ఫేస్ చేసుకుని రెడీ ఉన్నారా? అది అంటే దాన్ని అమెరికాలో లాలో ఉన్న ఆ ప్రొవిజన్ అడ్డం పెట్టుకొని చాలామంది కేవలం పిల్లల్ని కనడానికి కూడా అక్కడికి వెళ్తున్నారు. ఇప్పుడు ఉంటారండి. ఇప్పుడు ఎప్పుడు ఒక 1000 మందిలో ఒకళ్ళు ఇద్దరు ఉంటారు. ఈ ట్రంప్ ఏంటంటే దాన్నే ఎక్కువ పాయింట్అవుట్ చేసి ఇక అది చేసి ఎవరో ఇమిగ్రెంట్ ఎవరినో అమ్మాయిని చంపేయండి. తప్పే, అది తప్పు కాదంటలేము. కాకపోతే ఏంటంటే ప్రతి ఇమిగ్రెంట్ చంపటోడేనా? కాదు కదా. మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతమంది పోయినరు, ఎంతమంది ఎవరైనా చంపినరా? అది వెరీ రేర్ ఏదో ఉంటుంది, యుఎస్ ఎకానమీ. సో ఇవన్నీ వాళ్ళు ఏంటంటే లేమ్ ఎక్స్క్యూజెస్ తీసుకొని మమ్మల్ని సఫర్ చేయడానికి తప్పితే ఒకవేళ అటువంటి ప్రొవిజన్స్ పెట్టండి. విజిటింగ్ వచ్చిన వాళ్ళకు లేకుంటే ప్రొవిజన్ పెట్టాల్సిన అవసరం ఉంది. వాళ్ళ స్క్రీన్ చేయండి ఎక్కువ, లేదా ఇంకేమైనా ప్రొవిజన్స్ పెట్టండి. ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఎంత బ్రాడ్గా ప్రాసెస్ చేసిందంటే ఓన్లీ సిటిజన్ కానీ తల్లిదండ్రుల్లో ఒకరు సిటిజన్ కానీ గ్రీన్ కార్డ్ హోల్డర్ లేకపోతే పిల్లలకు మొత్తం ఇయ్యను. అంటే కొందరు ఎట్లుంటారండి, వాళ్ళు 15-20 సంవత్సరాల నుంచి అక్కడ ఉంటారు, F1 మీద పోతారు, H1 మీద పోతారు, ఆ తర్వాత అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ ఫైల్ చేసి ఎంప్లాయ్మెంట్ అథరైజేషన్ వచ్చి ఇంకా 3 నెలల గ్రీన్ కార్డ్ వచ్చేదని పిల్లగాడు పుట్టింది అనుకోండి, అయినా కానీ ఆ పిల్లగానికి గ్రీన్ కార్డ్ ఇయ్యరు. సో వీళ్ళకి చాలా ఇబ్బందులు ఉంటాయి వీళ్ళకు. సో ఇప్పుడు ఆల్రెడీ అక్కడ పుట్టకుండా ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ పిల్లలు అయిన తర్వాత ఉద్యోగాల కోసం అక్కడికి వెళ్తున్న పిల్లలు కూడా ఉన్నారు, ఆల్రెడీ ఉన్నారు. అటువంటి వాళ్ళు ఆల్రెడీ ఇప్పటికీ మనకి ఎగ్జిస్టింగ్ 21 years తర్వాత వాళ్ళు బయటికి రావాల్సి వస్తుందిగా. అవునండి. వాళ్ళకి ప్రాసెస్ ఏంటి? సేమ్ ఇదే ప్రాసెస్. సేమ్ వాళ్ళు మళ్ళీ F1 వాళ్ళ H1 పోవాలి. సో అదే ప్రాసెస్ ఇప్పుడు అందరికీ వస్తుంది, పుట్టిన వాళ్ళు కూడా వస్తుంది, పుట్టిన ప్రతి ఒక్కరికి వస్తుంది అన్నట్టు. సో చాలా ఇబ్బందులు పడతారు వాళ్ళు. పెద్ద మనం అంటే దాదాపుగా ఎవ్రీ ఇయర్ ఒక 30,000 తెలుగు వాళ్ళకు సిటిజన్షిప్ డినయాలంటే పెద్ద బాధ అండి. బై డిఫాల్ట్ వచ్చే సిటిజన్షిప్ పోతుంది. బై డిఫాల్ట్ వచ్చేది. బై డిఫాల్ట్ అంటే చెప్తానండి, మీకు ఒక గ్రీన్ కార్డ్ రావాలంటే F1 మీద పోయి H1 తీసుకొని H1 ఎక్స్టెన్షన్ చేసుకొని గ్రీన్ కార్డ్ ఫైల్ చేసుకొని ప్రొవిజన్స్ అన్ని ఫైల్ చేసుకొని నాలాంటి లాయర్లకు మళ్ళీ ప్రతి దగ్గర కట్నము చదివిస్తే వాళ్ళకు గ్రీన్ కార్డ్ వస్తుంది. ఈ సిటిజన్షిప్ మా దగ్గర రారు వాళ్ళు, అందులో ఏముండదు. ఆడ బర్త్ సర్టిఫికేట్ తీసుకుపోయి పాస్పోర్ట్ ఆఫీస్ తీసుకుపోయి అంతే. అందులో కూడా వాళ్ళకి తత్కాల సర్వీస్ $50 ఎక్కువ కట్టి తత్కాల సర్వీస్ టైప్లో ఉంటుంది అక్కడ. అది కూడా వేస్తే ఎంబడే వచ్చేస్తుంది అంతే, పాస్పోర్ట్ తీసుకుని సిటిజన్ అయిపోతాడు. అందులో లాయర్ అవసరం లేదు, ఎవడు అవసరం లేదు నీకు. ఆ ఫ్లెక్సిబిలిటీ పోయింది ఇప్పుడు. సో ఇప్పటికీ గ్రీన్ కార్డ్ కోసం అప్లై చేసిన వాళ్ళు రేపు గ్రీన్ కార్డ్ వస్తుంది అనుకున్న వాళ్ళు ఉన్నారు కదా, చాలా కాలంగా వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి ఏమైనా రిలాక్సేషన్ ఇచ్చే అదేమన్నా ఉందా దాంట్లో? అసలే మొండి కట్టుడండి, వాడు ఇవ్వడు. ఏదైనా కోర్టు ఏదన్నా ప్రొవిజన్ వస్తే తప్పితే అంటే మేమేమనుకుంటానంటే ఇప్పుడు అన్ని కేసులు సబ్మిట్ అయినాయి అంటే మా ఆఫీస్ కూడా ఇన్వాల్వ్ అయింది ఈ కోర్ట్ సబ్మిషన్లో. సో మేం ఆర్గ్యుమెంట్ ఏం చేస్తామంటే, సరే మీరు ఇల్లీగల్ వాళ్ళ మీద మీకు ఏం ప్రొవిజన్స్ ఉన్నాయో మాకు తెలియదు, వాళ్ళు పర్మిషన్ తీసుకొచ్చినరో తీసుకురాలేదో మాకు తెలియదు, వాళ్ళు పర్మిషన్ లేకుంటే ఉంటారు.
ఎవరైతే లీగల్గా ఉన్నారో వాళ్ళు కాన్స్టిట్యూషన్ ప్రకారం మీరు ఏమంటారు జ్యుడిషియేషన్ లేదు అంటారు. ఎందుకు జ్యుడిషియేషన్ లేదు? మీరు వీసా ఇచ్చిండ్రు కదా, ఫస్ట్ ఇమిగ్రేషన్ అప్రూవ్ చేసింది, మళ్ళీ వీసా ఇచ్చింది, మళ్ళీ తర్వాత వాడు అక్కడికి వచ్చిండు, అక్కడికి వచ్చిన తర్వాత ఎక్స్టెన్షన్ అప్లై చేసిండు, డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేసిండు, ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేస్తాడు, ఇవన్నీ లీగల్గా పోయినప్పుడు హౌ కెన్ యూ సే యూ డోంట్ హ్యావ్ ఎ జ్యుడిస్ట్రిక్షన్? ఒక్క పాస్పోర్ట్ ఒకటి అతనే కానీ ఇప్పుడు అంబాసిడర్స్ పాస్పోర్ట్స్ అంటే డిఫరెంట్, వాళ్ళ మీద మీకు కంట్రోల్ లేదు, దౌత్యాదుల వాళ్ళ మీద లిమిటెడ్ కంట్రోల్ ఉంటుంది వాళ్ళకు, ఆ కంట్రోల్ లేదు. వీళ్ళ మీద ఎందుకు కంట్రోల్ లేదు? ఇప్పుడు చక్కగా వచ్చి ఫస్ట్ అరెస్ట్ చేసేయాలంటే నువ్వు వచ్చి ఇండియన్ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలా? అవసరం లేదు అని మేము ఆర్గ్యూ చేస్తున్నాం. అది చూడాలి ఎట్లయితే. హోప్ ఉందా? వీ హ్యావ్ ఎ హై హోప్. బట్ ఏమనండి, ఇప్పుడు గెలవడం అనుకున్నాం గెలిచిండు, అంతకుముందు గెలవడం అనుకున్నాం గెలిచిండు కాదు. 18 రాష్ట్రాలు ఏదో ఆల్రెడీ అపోజ్ చేస్తూ పిటిషనేసే. ఇవన్నీ పోయేమటికి ఏంటంటే సుప్రీంకోర్టులో డెసిషన్ ఉంటుంది. మా సుప్రీంకోర్టు 9 జస్టిసెస్ ఉంటాయి. ప్రతి కోర్టు కేసు కూడా సుప్రీంకోర్టులో పోయిన ప్రతి కోర్టు కేసు కూడా అన్ని 9 జడ్జెస్ ఉంటారు. వాళ్ళు ఎక్కువ కేసులు తీసుకోరు, 40-50 కేసులు తీసుకుంటారు ఏడాదికి. ఇది తప్పకుండా తీసుకుంటారు. అఫ్ కోర్స్ ఇది ఇంపార్టెంట్ కాబట్టి, ఇది మెయిన్ ప్రొవిజన్ కాబట్టి ఇది తీసుకుంటారు. ఏది కూడా సిటిజన్షిప్ మీద మెయిన్ ఏదైనా ఇష్యూస్ తీసుకుంటున్నట్టు. సో ఈ కేసు ఎంత ఎర్లీగా తీసుకున్నా కానీ దాని హియరింగ్ ఉంటుంది, టైం పడుతుంది. ఎందుకంటే ఒకవేళ ఫాస్ట్ కనుక పోతే, ఫాస్ట్ ట్రాక్ కనుక పోతే 6 నుంచి 8 months దాకా మాకు డెసిషన్ వచ్చే టైం ఉంటుంది. ఒకవేళ దీన్ని డిస్ట్రిక్ట్ కోర్టులు రానియండి, తర్వాత సర్క్యూట్ కోర్టులు రానియండి, మళ్ళీ తర్వాత సుప్రీంకోర్టు పోవాలంటే ఇది 2-3-4 ఏళ్ళు నానుపుతారు. ఇది అయిపోతుంది 10 years. ఈ 10 years సంగతి మాకు తెలియదు. ఇది చాలా మంది అయిపోతుంది, లక్షల మంది. ఒక్కటేందంటే ఇప్పుడు వీళ్ళు కనుక వీళ్ళు చేసినా కూడా నెక్స్ట్ ప్రభుత్వం వచ్చి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారానే వచ్చింది కదా, సేమ్ ఎగ్జిక్యూటివ్ వచ్చి వెనక నుంచి మొత్తం అందరికి ఇవ్వచ్చు సిటిజన్షిప్. ఆ హోప్ ఉంది మాకు. ఓకే. సో దాంతోపాటు ఈ అబార్షన్స్ పైన కూడా డెసిషన్ తీసుకున్నట్టున్నారు కదా. అబార్షన్ లేదండి, అబార్షన్ మీద ఇప్పుడున్న 200 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్లో మాత్రం లేదు. ఈ అబార్షన్స్ అన్నది రిపబ్లికన్స్ అంటే ఇప్పుడు ట్రంప్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఇది ఏమైనా స్టేట్ ఇష్యూ అంటే స్టేట్స్ మాకు 50 స్టేట్స్ ఉన్నాయి కదా, ఆ స్టేట్స్ వాళ్ళ ఇష్టం వచ్చినట్టు పాస్ చేసుకుంటారు, నాకు సంబంధం లేదంటాడు. అది ఆయన ప్రొవిజన్ అన్నట్టు. అయితే ఇతను అపాయింట్ చేసిన జడ్జెస్ ఎవరైతే ఉన్నారో దానికి రో వర్సెస్ వేడ్ అనే ఒక కేసు ఉందండి. దాన్ని వీళ్ళు రివర్స్ చేద్దామని ప్లాన్ చేస్తాను. రో వర్సెస్ వేడ్ ఏంటంటే ఆ కోర్టు కేసు ఏమన్నదంటే, సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ఒకవేళ గనక కడుపులో ఉండే పిండం ఇండిపెండెంట్గా బతకగలిగితే ఆ లేడీకి ఆ పిండాన్ని చంపే రైట్ లేదు. ఒకవేళ కనుక ఇండిపెండెంట్గా బతకలేనప్పుడైతే అది ఆ ఒక్క ఉమెన్ బాడీ పార్ట్ కాబట్టి ఆమెకు రైట్ ఉంది. దాన్ని రో వర్సెస్ వేడ్ అంటారు. అయితే ఇతను అంతకుముందు ఉన్నప్పుడు అపాయింట్ చేసిన జడ్జెస్ వాళ్ళు అక్కడ పొలిటికల్ అపాయింట్మెంట్స్ ఎట్లుంటాయంటే వాళ్ళ ఒపీనియన్ బట్టి చేస్తారు. నీకు చుట్టమా నాకు చుట్టమా అని చేయరు అక్కడ, నీకు కొడుక నాకు కొడుక, వీడు ఎటువంటి ఒపీనియన్ ఉన్నాడు, వీని ఐడియాస్ మన ఐడియాస్ కలుస్తానే అని చెప్పి అపాయింట్ చేసి ఐడియాలజీ. అయితే ఇప్పుడున్న సుప్రీంకోర్టు 9 జడ్జెస్లో రో వర్సెస్ వేడ్ను రివర్స్ చేసే ఛాన్స్ ఉంది. రివర్స్ చేసి ఇప్పుడు కొన్ని కంట్రీస్ ఉన్నాయి, ఐర్లాండ్ కొన్ని కంట్రీస్ ఉన్నాయండి, వాళ్ళ అబార్షన్ అవన్నీ కంప్లీట్లీ ఇల్లీగల్ అక్కడ. సో అటువంటి ప్రొవిజన్ ఉంది. సో కొద్దిగా సైడ్ టెస్టింగ్స్ అవుతున్నాయి, మెయిన్ టెస్టింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. చూడాలి రో వర్సెస్ వేడ్ అటువంటి డెసిషన్. అయితే వీళ్ళు ఏమంటారంటే రిపబ్లికన్స్ ఇది సెంట్రల్ డెసిషన్ కాదు, అంటే ఫెడరల్ గవర్నమెంట్ డెసిషన్ కాదు, స్టేట్ గవర్నమెంట్ డెసిషన్. స్టేట్ గవర్నమెంట్ ఇప్పుడు టెక్సస్ ఆల్రెడీ బ్యాన్, లూజియానా అలౌడ్. అంటే ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి, అబార్షన్ చేసుకోవాలంటే లూజియానా పోయి చేసుకోవాలి. మా దగ్గర అంటే చాలా పేదవాళ్ళు ఉంటారు కదండి, ఈ స్టేట్ నుంచి ఆ స్టేట్కి పోయి అవన్నీ చేసుకోవాలంటే చాలా కష్టమైంది. సో వాళ్ళందరికీ ఇబ్బంది ఉంటుంది. ఓకే. సో ఇంకా ఏంటి సార్ ఈ 200 డెసిషన్స్ మీరు ఆయన తీసుకున్నారు, సంతకాలు పెట్టారన్నారు. ఫస్ట్ డెసిషన్ ఏంటంటే ఇండియాకి రిలేటెడ్ పెద్దగా ఏం లేవండి, ఇది ఒకటే మెయిన్. అంటే కొన్ని వేరే ఇమిగ్రేషన్ రిలేటెడ్ కొన్ని ఉన్నాయి. ఇవి కాకుండా ఒక 7-8 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఉన్నాయి. ఆ ఆర్డర్స్ పేరు ఏంటంటే ఏలియన్ ఇన్వేషన్ ప్రివెన్షన్. ఏలియన్ ఇన్వేషన్ ప్రివెన్షన్ అంటే వీళ్ళు వచ్చి మన మీద దండయాత్రకు వస్తాన్రు, వీళ్ళని ప్రివెన్షన్ కోసం ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇస్తానా అంటే మన పూర్వకాలం చదువుకుంటాను పోయేటోళ్ళు ఉద్యోగాలు చేస్తాను దండయాత్ర చేస్తానా అని మీరు అనొచ్చు. అంటే అటువంటి ప్రొవిజన్స్ అన్ని వాళ్ళు మన మీద యూజ్ చేసి ఇబ్బందులు పెట్టే ఛాన్స్ బాగుంటుందండి ఇందులో. ఇవన్నీ ఏంటంటే అవి నార్మల్గా ఇవి మనం టార్గెట్ చేసినవి కాదు, కాకపోతే ఇల్లీగల్ వాళ్ళకి ఎక్కువ టార్గెట్ చేసినారు. కాకపోతే ఈ ప్రొవిజన్స్ మన మీద కూడా తప్పకుండా వాడతారు. మాకెందుకు తెలిసి ఎట్లా వాడతారని మేము లాస్ట్ టైం చూసినాం కాబట్టి
ట్రంప్ ప్రభుత్వం ఇది కొత్తది కాదు కదా, లాస్ట్ టైం ఉన్నాడు కదా, చూసారు అప్పుడు చూసాం కాబట్టి ఇవన్నీ ప్రొవిజన్స్ కూడా మా మీద వాడతాడు. ఏంటి ఆ ప్రొవిజన్ సార్ వాళ్ళ పేరు? అంటే మీకు ఒక ఏలియన్ ఇన్వేషన్ ఆఫ్ ద స్టేట్స్, ప్రివెంటింగ్ ఏలియన్ ఇన్వేషన్ ఆఫ్ ద స్టేట్స్. స్టేట్స్ అంటే టెక్సస్, కాలిఫోర్నియా ఇటువంటి రాష్ట్రాలు. తర్వాత ప్రివెంటింగ్ ద ఇన్వేషన్ ఆఫ్ ద ఆన్ అమెరికన్ పీపుల్. దండయాత్ర పోతాను, ఓటు దండయాత్రకు వస్తానండి అమెరికా మీద, వాడు చెప్పడం అది ఆ ప్రొవిజన్ టైటిల్. సో వాటిని పెట్టింది అనుకోండి, వాడు ఇప్పుడు ఏమంటాడు, అరే నాయన నువ్వు F1 మీద వస్తానవా, వచ్చాను దండయాత్రకు వస్తానవా, రావట్లేవా. దండయాత్ర అంటే ఏదో జాబో సంథింగ్ ఏదో ఏదో ఉంటుంది కదా. దండయాత్ర అంటే మీకు అంటే మీరు మర్చిపోయినట్టుండ్రు, దండయాత్ర అంటే మన ట్యాంకులు ఏరోప్లేన్లు తీసుకుపోయి దాన్ని దండయాత్ర అంటాం, మర్చిపోయినట్టుండ్రు. ఇప్పుడు ఆ ప్రొవిజన్ వీళ్ళకి వాడతాడు. ఓకే, నువ్వు దండయాత్రకు వస్తానో, ఎక్కడి నుంచి వచ్చినావు, నీ హిస్టరీ ఏంది, అవ్వెవరు అయ్యేవాడు మొత్తం అన్ని కనుక్కొని అవన్నీ చేయాలంటే వీళ్ళకి చాలా టైం తీసుకుంటుంది. ప్రతిదీ ఇక్కడ ఎక్కడి నుంచి వీసా కౌన్సిలేట్ ఆల్రెడీ విజిటింగ్ వీసా 2 years వెయిటింగ్ లిస్ట్ ఉంది. ఇవన్నీ వెయిటింగ్ లిస్ట్ పెడితే దీన్ని ఏమంటారు, మన సుప్రీంకోర్టు, మన ఇండియన్ సుప్రీంకోర్టు చెప్పినది అంటే జస్టిస్ డిలేడ్ ఈజ్ డినైడ్. కరెక్ట్. సో వీళ్ళు ఏంటంటే ఇవన్నీ మనకు డిలే టాక్టిక్స్ తోటి చేసి మనల్ని ఇబ్బంది పెట్టడానికి ఛాన్స్ బాగుంటుందండి. ప్రొవిజన్స్ లాస్ట్ టైం చేసినారు. ప్రీమియం ప్రాసెసింగ్ అని ఉంటుందండి, $1,200 ఎక్స్ట్రా కడితే అప్రాక్సిమేట్లీ 6 నెలలు ఇచ్చే డెసిషన్ 3 వారాలు ఇచ్చేస్తారు. ఓకే, అటువంటి అన్ని బంద్ చేసినారు. ఓహో. తర్వాత బయోమెట్రిక్స్ అని ఇంట్రడ్యూస్ చేసినారు. అంటే బయోమెట్రిక్స్ అంటే ఇప్పుడు H4 మీద పోయిన వాళ్ళు H4 ఎక్స్టెన్షన్ చేసేటప్పుడు మళ్ళీ పోయి బయోమెట్రిక్స్ చేయాలి. ఎందుకు, వాళ్ళు ఆల్రెడీ ఉన్నాయి వాళ్ళ బయోమెట్రిక్స్, వీళ్ళని ఉట్టిగా సతాయించడానికి, దాన్ని డిలే చేయడానికి, డ్రాగ్ చేయడానికి బయోమెట్రిక్స్ ఇంట్రడ్యూస్ చేశాను. 4 ఏళ్ల పూర్వానికి ఏంటండి బయోమెట్రిక్స్, వాడు ఏం చేస్తాడు, వాడు ఏమైనా చేస్తాడా, కత్తి పట్టుకొని పోతాడా ఏమన్నా. సో అటువంటి అన్ని ఇంట్రడ్యూస్ చేసి మమ్మల్ని సకల కోసం పంచుకోండి 4 ఏళ్ళు. సో ఈసారి కూడా ఈ ప్రొవిజన్స్ తోటి మమ్మల్ని మంచిగా అయితే ఏం చూడడు, అంత మటుకైతే అర్థమైపోయింది. మధ్యలో ఒక ఎక్కడో స్టేట్మెంట్ ఇచ్చిండు ఏంటంటే, డిగ్రీలతో డిగ్రీ సర్టిఫికేట్ ఇచ్చినప్పుడే వాళ్ళ గ్రీన్ కార్డు కూడా ఇచ్చేయాలని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. మీరు శంషాబాద్లో బీచ్కి పోయినరా అండి? శంషాబాద్ బీచ్ ఎక్కడ ఉంది మీకు తెలియదా? అలాగనే వీళ్ళు గ్రీన్ కార్డ్ ఇచ్చినట్టు ఉంటుంది, ఉండదు, ఇవ్వడు. ఆ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ కూడా లేవు. నాకు సర్ప్రైజింగ్గా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఏంటంటే, మాకు తెలుగు రాష్ట్రాల్లోనూ దేశంలోనూ చాలా చూస్తున్నాం, వేరే పార్టీ పవర్లోకి వస్తే వాళ్ళ నాయకుల మీద ఉన్న కేసులన్నీ ఎత్తేస్తూ ఉంటారు, లేకపోతే ఆ టైంలో ఉన్న కేసులన్నీ ఎత్తేస్తూ ఉంటారు. ఇప్పుడు ట్రంప్ కూడా చాలా కేసులు తీసేసారంటే. కేసులు ఎత్తేరాదు అక్కడ, ఏంటది కేసులు ఎత్తేరాదు, పాడనియచ్చు, క్షమాభిక్ష పెట్టచ్చు. అది పెట్టారా? అట్లా పెట్టిండుగా 1300 మందికి ఫస్ట్ ఆర్డర్, అది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్, ఫస్ట్ ఆర్డర్ క్షమాభిక్ష ఇచ్చిండు. ఎవరైతే మీరు అప్పుడు January 6, 2020లో మీరు చూసింటారు టీవీలో, మొత్తం మా పార్లమెంట్ మీదనే మొత్తం వేల మంది అటాక్ చేసి ఓడిపోయాడని అంత చేశారు. ఇంకా అప్పటికి డెసిషన్, అప్పుడు పార్లమెంట్లో ఏంటంటే అది రాటిఫై కావాలి, ఏది ఎలక్షన్ ఏదైతే ఉంటుందో అది పార్లమెంట్ రాటిఫై కావాలి. ఇప్పుడు ట్రంప్ ఎలక్ట్ అయినప్పుడు కూడా పార్లమెంట్లో రాటిఫై అయింది. రాటిఫై అయినప్పుడు చైర్మన్ ఎవరు, అందులో కమలా హ్యారిసే వైస్ ప్రెసిడెంట్ చైర్మన్. ట్రంప్ ఎలక్ట్ అయినప్పుడు, ట్రంప్ ఓడిపోయినప్పుడు అతను వైస్ ప్రెసిడెంటే రాటిఫై చేసేది. అతను అన్నాడు న్యాయంగా ఎవరుకుంటే నేను వాళ్ళకే చేస్తా అని చెప్పేసాడు. సో అతని వైస్ ప్రెసిడెంట్ మీదనే, అతని పార్లమెంట్ మీదనే అతను అటాక్ చేసిన మేమంటాము, వాళ్ళంటారు కాదు వాళ్ళంతా వాళ్ళు చేసిన. ఇక సరే, అది డిఫరెంట్ ఆర్గ్యుమెంట్. ఆ మొత్తం పార్లమెంట్ అటాక్ చేస్తే 140 పోలీస్ ఆఫీసర్స్ ఇంజూర్ అయినరు, కొట్టినరు పోలీస్ ఆఫీసర్ని. 140 మంది పోలీసులు కొట్టినరు. వాళ్ళందరినీ పార్డన్ చేసాడు, ఫస్ట్ యాక్ట్ పార్డన్ చేసాడు. సో ఇప్పుడు దానిపై మళ్ళీ యుఎస్ లాస్ ఎలా అలో చేస్తే సార్ వాటిని గవర్నమెంట్ చేయొచ్చు? ఒక్కటి ప్రొవిజన్ ఉందండి, పార్డనింగ్ అన్నది రైట్ ఉన్నది వాళ్ళకు, అది ఉన్నది. అది దాని మనకు కూడా ఉంది కదా, ప్రెసిడెంట్ పార్డన్ చేయొచ్చు అని, ఉరిశిక్ష ఇచ్చినా కూడా ప్రెసిడెంట్ పార్డన్ చేయొచ్చు అని రైట్ ఉంది కదా. కాకపోతే మన ప్రెసిడెంట్ కొద్దిగా అంత యాక్టివ్ ప్రెసిడెంట్ కాదు కదా. అక్కడ ఇప్పుడు ఈ మన బైడెన్ కూడా కొడుకుని ఎక్స్క్యూజ్ చేసేసిండు, తమ్ముని ఎక్స్క్యూజ్ చేసిండు, అట్లా చాలా మందిని పార్డన్ చేసేసిండు. అలాగే ట్రంప్ నార్మల్గా వీళ్ళు ఏం చేస్తారంటే, పార్డన్ ఎప్పుడు చేస్తారు, వాళ్ళ టర్మ్ అయిపోయేటప్పుడు ఆ టైంలో ఇక సరే కొందరు చుట్టాల గిటాలను తీసుకొని వేసి పడేస్తారు అన్నట్టు, అన్నారు పార్డన్లు వేసేస్తారు, తీసేస్తారు. కానీ వీడు మొదలు ఫస్ట్ సైనింగ్ ఫస్టే. బట్ ఇండియాలో మనం క్షమాభిక్ష పెట్టు నాకు తెలిసి వేల మీద లెక్క పెట్టచ్చు అనేది. అక్కడ ఒకేసారి మొదటి సంతకంతో 1300 మందిని విత్ ఇన్ 1-2 days అందరూ రిలీజ్ కూడా అయిపోయారు. సో ఇప్పుడు మనకి గ్రీన్ కార్డులు టైట్ అయిపోయాయి, గ్రీన్ కార్డు ఇవ్వడం ఇబ్బంది, సిటిజన్షిప్ ఇబ్బంది, ఇవన్నీ ఉన్నాయి కదా.
ఇకపైన ఇప్పుడు కమింగ్ 4 years మనకి ట్రంప్ టెన్యూర్లో విజిటింగ్ వీసా పైన వెళ్ళే వాళ్ళకి, జాబ్ వీసాల పైన వెళ్ళే వాళ్ళకి H1Bలు ఇవన్నీ కూడా ఇబ్బందే కదా. విజిటింగ్ వీసా ఇబ్బంది ఉండకపోదా? ఉండకూడదు, ఎందుకంటే అది వాళ్ళకు జాబ్ చేయడానికి కాదు కదా. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు 2023-24లో 90,000 ఇల్లీగల్ ఇండియన్స్ పట్టుకున్నారు. 3-4 years అంటే పట్టుకున్నారు. మెక్సికో నుంచి ఇల్లీగల్గా క్రాస్ ఇండియన్స్ కూడా పోతారు అట్లా. 90,000 మెంబర్స్ పట్టుకున్నారు. ఓ మై గాడ్. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడున్న గవర్నమెంట్ వాళ్ళ ప్లాన్ ఏంటంటే ఎవరైతే ఇల్లీగల్గా యూఎస్లో పనిచేస్తున్నారో వాళ్ళ మీద చాలా టార్గెటెడ్ రైడ్స్ చేస్తారు. సో దాంతో చాలా మంది ఎవరైతే ఇల్లీగల్ పోదలుచుకుంటారో చాలా డిస్కరేజ్ అవుతారు. అది చాలా మంది అప్రిషియేట్, డెమోక్రాట్స్ కూడా చాలా మంది అప్రిషియేట్ చేస్తారు. సో అయితే ఇప్పుడు ఎవరైతే బిజినెస్ వీసా మీద కానీ విజిటింగ్ వీసా మీద పోయి పిల్లలతో రావడానికి వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉండకూడదు అంటే. అయితే ఎవరైతే పోయి ఇల్లీగల్గా రెస్టారెంట్స్లలో వాటిలలో పని చేసుకునే టైప్లో వాళ్ళకి మాత్రం కంపల్సరీ ఇబ్బంది పెడతారు. అతను రైట్స్ అయితే ఈ రెస్టారెంట్స్ల మీద వాళ్ళని అందరినీ తరిమేస్తారు కాబట్టి అటువంటి వాళ్ళు ఎవరైతే పోదలుచుకున్నారో వాళ్ళు పోవడం తగ్గిపోతుంది. మరి మెక్సికో నుంచి ఏమంటారు, మీరు అన్నారు ఇంతకుముందు దండయాత్రని, దండయాత్రలాగా వేల మంది వచ్చేస్తూ ఉంటారు కదా, వాళ్ళు ఏం పని చేస్తారు, వాళ్ళని ఎలా ఐడెంటిఫై చేస్తాడు, వాళ్ళని ఎలా పంపిస్తాడు? వాళ్ళని ఎలా పనిచేస్తారంటే ఇప్పుడు వాళ్ళు చెప్పే లెక్క ప్రకారం దాదాపుగా 20 million అంటే 20 లక్షల మంది, 20 million అంటే యాక్చువల్లీ 20 లక్షల మంది కాదండి, 2 కోట్ల మంది 2 కోట్ల మంది అక్కడ ఇల్లీగల్ ఉన్నారండి. వాళ్ళందరినీ ఎట్లా వేస్తారంటే ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే 7 లక్షల మంది క్రిమినల్ ఆల్రెడీ కమిట్ చేసిన వాళ్ళు ఉన్నారు. అంటే క్రిమినల్ అంటే ట్రాఫిక్ టికెట్స్ ఇటువంటివి కావు, ఇది హెల్మెట్ లేకుండా పోవడం కాదు, వేరే క్రిమినల్ అని వాళ్ళు చెప్పే లెక్క ప్రకారం. అవుట్ ఆఫ్ 2 crores 7 lakhs 2 crores 7 lakh పీపుల్ వాళ్ళు క్రిమినల్ యాక్ట్ చేసి కన్విక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. తర్వాత ఫైనల్ డిపోర్టేషన్ ఆర్డర్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ నెంబర్ 1 టార్గెట్ అని ఇప్పుడు ఇమిగ్రేషన్ కస్టమ్ ఎన్ఫోర్స్మెంట్ ప్రొవిజన్ నుంచి ఇప్పుడు బార్డర్ జార్ జార్ అంటారు, కింగ్ అనే టైప్లా అతను టార్గెట్ అది మెయిన్ అని అంటాడు. కానీ మాకు తెలుసు ఈ ఎక్కడైతే ఇల్లీగల్గా పనిచేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళ మీద బాగా టార్గెట్ చేస్తారంటే కంపల్సరీ. మీరు కొన్ని టెక్సస్ రెస్టారెంట్లో పోతే చాలామంది వాళ్ళే ఉంటారండి, స్పెషల్గా బోల్దో వాళ్ళు, కుక్స్ వాళ్ళందరూ చాలామంది ఉంటారు. తర్వాత గడ్డి కట్ చేసేవాళ్ళు, గార్డెన్ మెయింటెనెన్స్, లాన్ మెయింటెనెన్స్, హౌస్ క్లీనింగ్, ఇటువంటి ప్రొవిజన్స్లో చాలా మంది వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ తీసేస్తా అని అతను అంటుండు. మరి వాళ్ళు తీసేయడా ఒకటేసారి 2 కోట్ల మందిని, తర్వాత ఈ లో లెవెల్ జాబ్ చేస్తే మన గడ్డ ఎవరు కట్ చేయాలి, ఎవరు వాష్ చేయాలన్నది మరి అది చూడాలి. అది ఎట్లా మా దగ్గర జనరల్గా ల్యాండ్స్ ఇల్లీగల్ ఏమంటారు ఇర్రెగ్యులారిటీస్ ఉంటే బీఆర్ఎస్ LRS అని పెట్టి అన్ని ఒకసారి రెగ్యులైజ్ చేసేస్తాం. అట్లా ఏమన్నా వీళ్ళందరికీ ఒకసారి రెగ్యులైజ్ చేసేసే అసలే లేదు, ఇంపాసిబుల్. 2 కోట్ల మంది అంటే మామూలు విషయం. 2 కోట్ల మంది అంటే అటువంటి చాలా ప్రొవిజన్స్ బిల్ క్లింటన్ ట్రై చేసిండండి, ఆ తర్వాత బుష్ ట్రై చేసిండు, ఆ తర్వాత ఒబామా ట్రై చేసిండు. ఏవి కూడా బిల్స్ పాస్ కాలే. ఆ పార్లమెంట్లో వాళ్ళకు రాజ్యసభలో 60 votes లేకుండేది వీటికి. ఆ తర్వాత ట్రంప్ అసలు ట్రై కూడా చేయాలి, బైడెన్ కూడా ట్రై చేయాలి. బైడెన్ ఎందుకు ట్రై చేయాలంటే ఎట్లా కలవడం తెలుసు, మనకి ఇంట్రెస్ట్ ఉండే ట్రై చేయాలి. ఈ అపోజిషన్ ట్రంప్ తోటి ఉండే కాబట్టి. సో ట్రంప్ వచ్చిన కాంచి ఇది లేదు. ఇప్పుడు ఈ ట్రంప్ వాళ్ళందరికీ క్షమాభిచ్చబెట్టి తర్వాత ఏమైనా ప్రొవిజన్ చేస్తారంటే నాకైతే అసలు నమ్మకం లేదు. అటువంటిది ఒకసారి అయింది 1985-86లా రొనాల్డ్ రీగన్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు అయింది. ఆ తర్వాత అటువంటి ఏమి కాలేదు ఆ తర్వాత. సో ఇప్పుడు దాదాపు 2 కోట్ల మందిని ఇతను డిపోర్ట్ చేస్తాడని వాళ్ళు 2 కోట్ల మందిని కంకణ కట్టుకొస్తున్నారు. వాళ్ళన్ని మెకానిజం మిలిటరీ, దే ఆర్ డిప్లాయింగ్ మిలిటరీ. ఇప్పుడు ఈ బార్డర్ ఇన్వేజన్ ప్లాన్లో వీళ్ళు మిలిటరీని పెట్టి బార్డర్ మొత్తం కంట్రోల్ చేస్తే ఏదైతే ఈ ఎన్ఫోర్స్మెంట్ డివిజన్ ఉందో బార్డర్ నుంచి తీసేసి ఇక్కడ లోకల్ కమ్యూనిటీస్లో రైడ్ చేసి వాళ్ళని తీసి బయట వేస్తామని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు అవునన్నా కాదన్నా తెలుగు వాళ్ళు చాలామంది 2 జాబులు 3 జాబులు చేస్తున్న వాళ్ళు ఉన్నారు అక్కడ. అవునండి, అది ఏదో రకంగా ఎక్కడో లూపో ఏదో సంథింగ్ పెట్టుకొని చేస్తున్నారు. ఇప్పటికి చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. రైట్. సో వాళ్ళు ఇప్పుడు ప్రమాదంలో ఉన్నట్టే వాళ్ళు జాగ్రత్తగా అసలు లేదు, కంప్లీట్ లీగల్ అండి. మా ఆవిడకు ఒకసారి షీ వాజ్ వర్కింగ్ విత్ 8 companies at one time. నథింగ్ రాంగ్. అంటే మీరు ఏ ఇండస్ట్రీలో నాకు తెలియదు, హెల్త్ కేర్ ఇండస్ట్రీలు చూడండి. హెల్త్ కేర్ కదా చెప్తానండి హెల్త్ కేర్ ఇండస్ట్రీలో ఎన్ని జాబులు చేస్తారు వాళ్ళు? 5-6 జాబులు చేస్తారు. అవునా?
దాన్ని మూన్ లైటింగ్ అంటారు. ఈడో జాబ్ ఉంటుంది, ఆడో జాబ్ ఉంటుంది, ఆడో జాబ్ ఉంటుంది. పర్ఫెక్ట్లీ లీగల్ వాళ్ళకు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే 2 తీర్లు ఉంటాయండి అలా. ఒకటేమో కంపెనీ ఏకి జాబ్ చేసుకుంటా కంపెనీ బికి జాబ్ చేయడం. కంపెనీ ఏకు అంటే ఇమిగ్రెంట్ వీసా మీద, ఇది నాన్ ఇమిగ్రెంట్ వీసా, అది కంప్లీట్లీ అలౌడ్. H1B వీసా కంపెనీ ఏ తోటి పని చేసుకుంటా కంపెనీ బి కాంకరెంట్లీ ఫైల్డ్ H1B చేయొచ్చు. నేను ఒకతనికి 6th జాబ్కి H1B ఫైల్ చేసిన డెంటిస్ట్కి. అది పర్ఫెక్ట్లీ అలౌడ్. ఇంకోటి ఏంటంటే ఒకటే కంపెనీ ఏకే పని చేసుకుంటా 2 క్లయింట్లు ఉండడం, అంటే యాపిల్ తర్వాత పెప్సీ, ఈ 2 కూడా క్లయింట్లు ఉండడం పర్ఫెక్ట్లీ లీగలే. నథింగ్ రాంగ్ విత్ ఇట్. సో కంపెనీ ఏకి పని చేసుకుంటూ ఏకి తెలియకుండా కంపెనీ ఏకి తెలియకుండా కంపెనీ బికి పని చేసుకోవచ్చు. మీకు రెస్పాన్సిబిలిటీ ఏం లేదు. అదే కాంట్రాక్చువల్ అబ్లిగేషన్ ఉంటే దట్స్ అప్ టు ద కంపెనీ టు ఇంప్లిమెంట్. ఇల్లీగల్ మాత్రం కాదు. సో ఏ రకమైన ఇది ఇల్లీగల్ అక్కడ 2 జాబులు అనేది కొంత భయపడతా ఉంటారు. సెకండ్ కంపెనీ ఒకవేళ కనుక మీరు పని చేసుకుంటా ఇండియాలో కనుక శాలరీ ఇచ్చింది అనుకోండి ఇల్లీగల్గా, అది ఇల్లీగల్ అయింది. ఓకే, అంతే తప్పితే కాంకరెంట్లీ ఫైల్డ్ H1B అయితే తప్పే లేదు. అదే ఒకటే కంపెనీ 2 క్లయింట్స్ కనుక ప్రొవైడ్ చేసిందంటే కంప్లీట్లీ ఇల్లీగల్ అది. దానికి అసలు ఏం అమెండ్మెంట్ ఏం ఫైల్ చేయాల్సిన కూడా అవసరం లేదు. ఒక్కటేంటంటే US రివార్డ్స్ ద పీపుల్ హూ వర్క్స్ వెరీ హార్డ్. Nothing wrong in working for 2 companies. Nothing illegal in working for 2 companies. Pay taxes. ట్యాక్స్ కూడా వస్తుంది కదా వాళ్ళకి. అంతే కదా. ట్యాక్స్ వస్తుంది. మీకు ఒక కంపెనీ పని చేస్తే ₹1,00,00,000 వస్తారు, 2 కంపెనీలు అయితే 2 కోట్లు పని చేస్తారు. 2 కోట్లు వస్తే మాకు ఎక్కువ ట్యాక్స్ వస్తాయి కదా. అవును, ₹1,00,00,000 ట్యాక్స్ బదులు 2 కోట్ల ట్యాక్స్ వస్తుంది. ఓకే. సో ఇప్పుడు ఈ ట్రంప్ వచ్చిన తర్వాత అమెరికాలో కొత్తగా జాబ్ కోసం వెళ్ళాలనుకున్న వాళ్ళకు కొత్తగా మీరు చెప్పే ఏమైనా గైడెన్స్ ఏమైనా ఒక మాట చెప్పాలంటే చెప్తారు ఎలా ఉండాలి? ఒకటేందంటే వీళ్ళు ఒక్కసారి US పోయిన తర్వాత వీళ్ళకు ఆల్రెడీ వీసా స్టాంపింగ్ ఉంటుంది. ఆ వీసా స్టాంపింగ్ ఎక్స్పైర్ అయిన తర్వాత మీరు కనుక ట్రంప్ ప్రభుత్వం టైంలో మళ్ళీ వెనకకు వచ్చి ఇక్కడ స్టాంపింగ్ కనుక చేయదలుచుకుంటే ట్రావెల్ చేయకండి. అది నెంబర్ 1 అండి. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత వాడు వీసా కాడ ఆడ ఆప్పడేస్తాడు. ఆప్పడేసిందంటే జాబ్ పోద్ది. వాడు ఏమంటాడు, నేను ఎంక్వైరీ చేస్తలే నీకు జాబ్ ఉందా లేదా అని చెప్పి ఫైల్ తీసుకొని పక్కన పెట్టేస్తాడు. పక్కన పెట్టేసి 6 నెలల దాకా పక్కన పెడతాడు. 6 నెలల దాకా పక్కన పెడితే ఏం జాబ్ ఉంటుందా? పోతుంది. ఏం జాబ్ పోద్ది. జాబ్ పోయిన తర్వాత అరే నాయన నువ్వు జాబ్ పోయింది కదా నేను వీసా రిజెక్ట్ చేస్తానంటాడు. ఓ మై గాడ్. సో అయితే ఇవన్నీ చిల్లర వేషాలండి. ఇవన్నీ చిల్లర వేషాలు తగ్గించేయడం కావాలని. సో మీరు ఇండియా రావడం బంద్ చేసుకోవడం బెటర్ అండి. 4 ఏళ్ళు అమెరికా నుంచి ఇండియాకి రాకపోవడం బెటర్. మరి కంటే మీ అవ్వకు కనుక మంచిగా మెర్సిడీస్ కారు ఉండి రాగానే నువ్వు దిగంగానే నీకు ఆడి కారు కొనిచ్చింది అనుకోండి, సరే నీ ఇష్టం వచ్చేసాయి. కానీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎక్కడో మీ డాడీ ఓ స్కూల్ టీచరు ఎక్కడో ఖమ్మంలో వరంగల్లో స్కూల్ టీచర్ పనిచేసి కష్టపడి నేను అక్కడ పంపితే నువ్వు ఇప్పుడు వస్తా అంటే ఎట్లా ఇప్పుడు? ఓకే 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 ఓకే. సో బిజినెస్ వాళ్ళకి ఇబ్బంది లేదా? బిజినెస్ ఇక్కడి నుంచి అక్కడ చేసే వాళ్ళు అక్కడ బిజినెస్ చేస్తున్న వాళ్ళు అనుకోండి. బిజినెస్ అంటే మన వీసా కంపెనీస్ ఉన్న వాళ్ళు వాళ్ళకి ఏం ఇబ్బంది లేదు. వాళ్ళకి ఏం ఇబ్బంది ఉంటుంది. జస్ట్ జాబ్ వీసా పైన వెళ్ళిన వాళ్ళు జాబ్ వీసా మీద పోయిన వాళ్ళకి టార్గెట్ ఉంటుంది. F1 వీసా వాళ్ళకి టార్గెట్ ఉంటుంది. తర్వాత ఇప్పుడు H4 EADస్ను మొత్తం తీసేద్దామనే ప్లాన్ కూడా ఉంది తనకి. తర్వాత మన వర్క్ పర్మిట్ అన్నది కాలేజ్ అయిపోయిన తర్వాత మనకు 1 year వర్క్ పర్మిట్ వస్తుంది. ఎక్స్ట్రా 2 years వర్క్ పర్మిట్ ఏదైతే స్టెమ్ డిగ్రీ ఉంటుందో వాళ్ళకు ఉంటుంది. ఆ 2 years మాత్రం తీసేసే ప్లాన్ ఉన్నారు వాళ్ళు. వాళ్ళన్నీ ఇప్పుడు ఎలక్షన్ అయ్యి ఇనాగ్రేషన్ అయిన January 20th కు 200 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ సైన్ చేసిండు. దిస్ ఇస్ జస్ట్ ట్రయల్ ఓన్లీ. అసలు సినిమా ముందు ఉన్నది అభి బాకీ హై. సో కొన్ని ఏమో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ద్వారా ఏవైతే చేయగలిగిండో అవి కొన్ని చేసిండు. ఇంకా కొన్ని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఏది మన మెక్సికో మీద 25% టారిఫ్, తర్వాత చైనా మీద ఇంక్రీజ్ ఇన్ టారిఫ్, కెనడా మీద టారిఫ్ 25%, ఇవన్నీ నోటీస్లో పెట్టిండు వాళ్ళని. నేను వేస్తా, నువ్వు ఇది చేయకపోతే అది చేయకపోతే నేను వేస్తా అని చెప్పి మొదలుపెట్టి నోటీస్ పెట్టిండు అన్నట్టు. ఇప్పుడు IRS అనేది ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్ అండి. అదేంటంటే ట్యాక్స్ కలెక్షన్ ఉంటుంది. అతను ఇంకోటి డివిజన్ మొదలుపెట్టింది ఏంటంటే బయట కంట్రీ నుంచి ట్యాక్స్ వసూలు తీసుకోవడానికి. అదేందో మరి ఎలా అదే నాకు అర్థం కావట్లేదు. అంటే ఇప్పుడు మీకు అతను టార్గెట్ చేసే కంట్రీస్లో ఇండియా కూడా ఒక కంట్రీ. ట్రేడ్ ఇంబ్యాలెన్స్ ఉంది
యుఎస్కు. అంటే వాళ్ళ దాని మీద మనం వేసే ట్యాక్స్ ఎక్కువ ఉందంట కదా, వాళ్ళు మనకి వేసే ట్యాక్స్. వాళ్ళు సో ఫర్ ఎగ్జాంపుల్ మేము యుఎస్ నుంచి చైనాకి ఎక్స్పోర్ట్ చేసే నెంబర్స్ నేను కొద్దిగా కరెక్ట్ చెప్పట్లేను. లెట్స్ సే $250 billion $300 billion మేము ఎక్స్పోర్ట్ చేస్తాను. వాడు మాకు లెట్స్ మేము $300 billion ఎక్స్పోర్ట్ చేస్తాను, వాడు మాకు $600 billion ఎక్స్పోర్ట్ చేస్తుంది చైనా వాడు. సో దేర్ ఇస్ $300 billion డిఫరెన్స్. సో ట్యాక్స్ ఇట్, టారిఫ్ వేసేయండి వాటి మీద. టారిఫ్ అంటే నువ్వు కనుక కారు కనుక తీసుకొచ్చి మా దగ్గర అమ్మితే 100%, 60%, 40% దానికి ఎక్స్ట్రా మీరు కట్టాలి నాకు, తగ్గిపోద్ది బయట నుంచి రావడం అన్నది అతని ప్రొవిజన్ అన్నట్టు. సో ఇప్పుడు మన ఇండియా కూడా ఓవరాల్గా మనం కూడా మనం ఏదైతే యుఎస్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నామో, ఇండియా ఏదైతే ఎక్స్పోర్ట్ చేస్తామో ఇంబ్యాలెన్స్లో మన ట్రేడ్ కూడా ఉంది, మన ఇండియా కూడా ఉంది లిస్ట్లో. ఫస్ట్ ఏమో చైనా, నెక్స్ట్ కెనడా, మెక్సికో, ఆ తర్వాత లిస్ట్లో మనమే ఉన్నాం, ఫోర్త్ ప్లేస్లో మనమే ఉన్నాం. సో అంటే వాటిని అయ్యే ఛాన్స్ మనకు కూడా. మరి ఎట్లా వేస్తాడు అన్నాడు, వాడు ఏమంటాడు, ఇటువంటి కంట్రీస్ అన్న మీద నేను ట్యాక్స్ కలెక్ట్ చేస్తా అంటాడు. అయితే మీరు అబ్జర్వ్ చేసినారో లేదో, లాస్ట్ టైం ట్రంప్ 1.0 ఉన్నప్పుడు మన తోటి ఆఫ్ఘనిస్తాన్లో ఖర్చు పెట్టించిండు. ఫర్ వాట్ అంటే మనకు ట్రేడ్ బ్యాలెన్స్ ఉంది కదా, నువ్వు అక్కడ పోయి ఖర్చు పెట్టా అన్నాడు. అయితే అప్పుడు ఏం చేసిండంటే నరేంద్ర మోదీ ఒక మంచి ప్లాన్ చేసిండు. అరే నీ అంకమ్మ వీనితో ఎందుకు వేయడం అని, ఆయిల్ ఏదైతే మిడిల్ ఈస్ట్ కంట్రీ నుంచి కొనాలనో మిడిల్ ఈస్ట్ కంట్రీ దాకా అమెరికాలో కొనడం మొదలు పెట్టిండు అన్నట్టు. అప్పుడు ఆయిల్ ప్రైస్ చాలా తక్కువ ఉండే కాబట్టి కొంత ఆయిల్ ప్రైస్ దాంతో ఇంబ్యాలెన్స్ ఈజీగా అయిపోతుంది కదా. మనకు మేజర్ ఇంపోర్ట్ ఏంది ఆయిల్. ఆయిల్ కనుక వాళ్ళ దగ్గర నుంచి కొంటే మనకు ఇంబ్యాలెన్స్ కొద్దిగా క్లియర్ అయిపోద్ది. అప్పుడు కొంత అపీజ్మెంట్కు ట్రై చేసిండు అన్నట్టు. మరి ఇప్పుడు మరి అంత ఆయిల్ మనం కొనగలుగుతామా? ఎందుకంటే మనం రష్యా దగ్గర నుంచి మనం డిస్కౌంట్లో ఆయిల్ కొంటాం. అప్పుడేమో $40 $50 ఉండే ఫస్ట్ ఏది ట్రంప్ ఉన్నప్పుడు, ఇప్పుడేమో మళ్ళా 80కి వచ్చింది. మనం డిస్కౌంట్ ప్రైస్ $60కు రష్యా నుంచి కొంటాను, అమెరికా నుంచి కొనాలంటే $80 కొనాలి, కొనలేము. సో మనం కూడా టార్గెట్లు ఉన్నాం ఇప్పుడు. మాకు మోదీ ట్రంప్ బాగా దోస్తులు, వాళ్ళిద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఆయన కోసం క్యాంపెయిన్ చేశాడు, మనకేదో బాగుంటుందని జనరల్ ఒక పర్సెప్షన్ ఉంది కదా. ఒక్కటి ఏంటంటే అది ఒకటి క్యాంపెయిన్ చేయలేదు, చేయరాదు, అది అనెథికల్. హౌడీ మోడీ క్యాంపెయిన్ కైండ్ ఆఫ్. హౌడీ మోడీ అన్నది నిన్నున్నప్పుడు పోయినా, హౌడీ మోదీ పోయినా నేను. అది ఒకటేందంటే ఎలక్షన్ టైం కాదు, ఇంకోటి ఏంటంటే హీఈస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద కంట్రీ, ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద కంట్రీ. సరే కొద్ది కార్డియల్ రిలేషన్స్ ఉండొచ్చు, కానీ ఎప్పుడు కూడా ఒక ప్రైమ్ మినిస్టర్ అన్నది డైరెక్ట్గా పోయి వేరే కంట్రీ ఎలక్షన్స్లో క్యాన్వాసింగ్ చేస్తే అట్లా ఏం లేదులేండి, అట్లా మాకేమనిపించలేదు. అట్లా అనుకుంటారు కానీ మోడీ అక్కడ అమెరికా అధ్యక్షుడు కూడా క్యాంపెయిన్ చేసి వచ్చాడు, క్యాంపెయిన్ ఏం లేదు. ఏదైతే హౌడీ మోడీ టెక్సస్లో అయిందో, హ్యూస్టన్ టెక్సస్ మా సిటీ కదా, అప్పుడు పోయినప్పుడు డెమోక్రటిక్ లీడర్స్, సెనేటర్స్, వాళ్ళందరూ డెమోక్రట్స్ వాళ్ళు కూడా వచ్చి ఉన్నారు, వాళ్ళందరూ కూడా వచ్చి స్పీచ్ ఇచ్చారు. ఆ పర్టికులర్గా రిపబ్లికన్ అన్న వర్డ్ అక్కడ ఆ స్టేజ్ మీద నేనైతే తినలేదు. బీజేపీ అన్న వర్డ్ కూడా అది ఎక్కువ రాలే అక్కడ. మోస్ట్లీ ఇండియన్ ప్రైమ్ మినిస్టరు, తర్వాత అమెరికన్ ప్రెసిడెంట్, తర్వాత డెమోక్రటిక్ లీడర్స్ కూడా వచ్చిన అక్కడ. కాకపోతే మన అపోజిషన్ లీడర్ రాకపోయినా కూడా అక్కడ మాత్రం డెమోక్రటిక్ లీడర్సు, కాంగ్రెస్ మెన్, సెనేటర్స్ వాళ్ళందరూ కూడా వచ్చి స్పీచ్ ఇచ్చిండ్రు. ఏ స్పీచ్ అయితే డాష్ మీద ట్రంప్ ఇచ్చిండో, ఏ స్పీచ్ అయితే డాష్ మీద మోదీ ఇచ్చిండో, హౌడీ మోదీలో అతను వాళ్ళందరూ కూడా ఉన్నారండి. అట్లేం లేదు, మాకైతే అనిపించలేదు మరి అక్కడ. సో ఇప్పుడు స్టూడెంట్స్, చదువుకోవడానికి వెళ్తున్న స్టూడెంట్స్కి ఇబ్బంది ఏం లేదు, ఇది ఇస్తే తప్ప. ఇది స్టెమ్ డిగ్రీ 2 years, స్టెమ్ ఎక్స్టెన్షన్ 2 years మాత్రం తీసేసే ఛాన్స్ ఉంటుంది. ఆల్రెడీ లిస్ట్లో పెట్టి మొత్తం ప్రోగ్రామ్ పెట్టింది అన్నట్టు. నేను చెప్పిన కదండి, January 20th ఏది ట్రయల్, అసలు సినిమా అన్నది ముందు మొదలైద్ది. అయితే వాటికి ఏంటంటే ఇవన్నీ రెగ్యులేషన్ ద్వారా పోవాలన్నట్టు. ఏవైతే రెగ్యులేషన్ ద్వారా వచ్చినాయో వాటి రెగ్యులేషన్ ద్వారా తీయాలి. రెగ్యులేషన్ అనేది ఒక 2-3 years పడుతుంది. కొద్దిగా షార్ట్ అండ్ చేయొచ్చు, చేయకపోవచ్చును. సో అది 2-3 years పడుతుంది. సో ఇది వీరు ఆల్రెడీ వాళ్ళు డ్రాఫ్ట్ గిఫ్ట్ అన్ని నాకు తెలిసి ఆల్రెడీ ప్రిపేర్ చేసి ఉంటారు. అవన్నీ మెల్లమెల్లగా రిలీజ్ అవుతా ఉంటాయి అన్నట్టు. ఇంకోటి H4EAD. ఏంటి సార్ H4EAD? H4EAD అంటే ఇప్పుడు మనకు ఇక్కడ H1 మీద వర్క్ వీసా మీద పోయిన తర్వాత వీళ్ళు గ్రీన్ కార్డ్ అప్లై చేస్తారండి. అప్లై చేసిన తర్వాత వాళ్ళ యొక్క స్పోజ్కు H4EAD అంటే వర్క్ పర్మిట్ ఇస్తారు అన్నట్టు. దాదాపుగా మనకు తెలుగు వాళ్ళు 1,00,000 పైన మెంబర్సు, ఇప్పుడు 150,000 మంది తెలుగు వాళ్ళకు ఆ వర్క్ పర్మిట్ ఉంది. మీకు చిన్న ఎగ్జాంపుల్, మొత్తం 3 లక్షల మంది 4 లక్షల మంది H1B మీద ఉంటే
అంటే అందులో దాదాపు 2 లక్షల పైన మంది వాళ్ళ భార్యలు కానీ భర్తలు కానీ వాళ్ళకు H4EAD పర్మిషన్ ఉందన్నట్టు, అది టార్గెట్లు ఉంది. ఇంకోటి మీకు L1 వీసా అని ఉంటారు, ఇంట్రా కంపెనీ ట్రాన్స్ఫర్ అంటారు. అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు మీరు డెలాయిట్లో 1 ఇయర్ కానీ ఎక్కువ పని చేస్తే మిమ్మల్ని తీసుకుపోయి యూఎస్కు ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ట్రాన్స్ఫర్ చేసినప్పుడు మీకు అప్పుడు L2 వీసా అని ఒకటి వస్తుంది అన్నట్టు. L2 వీసా వర్క్ పర్మిట్ ఆటోమేటిక్ అన్నట్టు. అయితే అది తీసేయాలంటే పార్లమెంట్ పోవాలి వీళ్ళు. ఎందుకంటే అది పార్లమెంట్లో పాస్ అయింది కాబట్టి పార్లమెంట్లో వీళ్ళకి మెజార్టీ లేదు. మెజార్టీ అంటే 60 కావాలి వీళ్ళకి, సెనెట్ లేదు. అయితే H4EAD ఉన్ను స్టెమ్ ఎక్స్టెన్షన్ అనేది రెగ్యులేషన్ ద్వారా పాస్ అయింది కాబట్టి అది ఇమీడియట్ టార్గెట్. L2 అనేది పార్లమెంటరీ టార్గెట్. కాకపోతే ఈ మధ్యలో ఆల్రెడీ పార్లమెంట్లో ఫస్ట్ లెజిస్లేషన్ పాస్ అయింది, ఇమిగ్రేషన్ లెజిస్లేషన్ ఒకటి పాస్ అయిపోయింది ఆల్రెడీ. అందులో డెమోక్రాట్స్ కూడా బాగా సపోర్ట్ చేసినారు. మరి ఇటువంటి ఏమైనా ప్రొవిజన్స్ ఏమైనా ఇమిగ్రేషన్ చిన్నవాడి సపోర్ట్ చేస్తారా డెమోక్రాట్స్ అన్నది తెలియదు. L2 ప్రొవిజన్ అనేది చాలా కష్టం. H4EAD OPT స్టెమ్ ఎక్స్టెన్షన్ అనేది ఇమీడియట్ టార్గెట్ ఉన్నది, వాళ్ళు ఆల్రెడీ చెప్పేసినారు, మేము తీసేస్తామని చెప్పేసినారు. ఇది రిపబ్లికన్ పార్టీ స్టీవెన్ వెల్లర్ ఎవరైతే ఇమిగ్రేషన్ కంట్రోల్లో ఉన్నాడో అతను చెప్పిండు ఇవి తీసేస్తామని చెప్పిండు. ఎట్లా తీసేస్తాడు, ఎంత టైం పడుతుందో చూడాలన్నట్టు. ఓకే ఓవరాల్గా సార్ కంక్లూడ్ చేస్తూ ఒక మంచి మాట, ఒక సలహా, ఒక ఇమిగ్రేషన్ ఎక్స్పర్ట్గా, అడ్వకేట్గా మీరు అక్కడ ఉన్న వాళ్ళకి కానీ అక్కడికి వెళ్ళాలనుకుంటున్న వాళ్ళకి కానీ ఏం చెప్తారు అంటే? ఫస్ట్ నేను చెప్పిన కదండి, ట్రావెల్ చేయకండి. మాకు వచ్చే మెయిన్ ఇబ్బంది ట్రావెల్. డోంట్ కమ్ టు ఇండియా. ఇన్ని ఇబ్బందులలో ఆ ఇబ్బంది పెట్టుకోకండి. నెక్స్ట్ ఏంటంటే ఎప్పుడైనా వీసా ఎక్స్పైర్ అవుతానప్పుడు దాన్ని ప్రీమియం ప్రాసెసింగ్ అంటే ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చి కట్టేది ప్రీమియం ప్రాసెసింగ్ ఉంటుంది. దాన్ని ఎంబెడెడ్ డెసిషన్ తీసుకొని తీసుకోండి. ఇప్పుడు మే 2025కి ఎక్స్పైర్ అయిపోతుంది అనుకోండి, మీరు మెల్లగా ఏప్రిల్ అప్లై చేసుకున్నారు అనుకోండి ఎక్స్టెన్షన్. అదేంటంటే రూల్ ప్రకారం ఏంటంటే ఎక్స్టెన్షన్ అప్లై చేసిన తర్వాత ఎక్స్పైర్ అయినా కూడా మీరు 240 days పని చేసుకోవచ్చు. అయితే నేనేం చెప్తా అంటే మీరు మే లోపటినే డెసిషన్ తీసుకోండి. మే లోపటినే ఇటో తాడో పేడో తెలిసిపోయింది అనుకోండి, అప్పుడు ఏమైందంటే మీకు మళ్ళీ ఒక ఛాన్స్ వస్తుంది తర్వాత. ఎందుకంటే డినే అయిపోయింది అనుకోండి, ఇంకోసారి ఫైల్ చేసుకోవచ్చు. మీరు జూన్ జూలై అయిపోయింది అనుకోండి, డినే అయిపోయింది అనుకోండి, ఏమైంది, మీరు ఇండియాకి రావాలి. ఇండియాకి వచ్చి మళ్ళీ ఫైల్ చేసుకోవాలి. ఫైల్ చేసుకోవాలంటే ఇక్కడ మీకు వీసా ప్రాసెసింగ్ డిలే ఉంటుంది. మళ్ళీ మేము అక్కడి నుంచి ఫైల్ చేయాలి. ఫైల్ చేసిన తర్వాత మా 6 నెలలకో 7 నెలలకో నువ్వు వస్తావు. ఈ లోపల నీకు జాబ్ ఉండదు. సో అందుకోసం ఇండియా వీలైనంత మటు ఇండియా రాకపోతే బెటర్ మాకు. మీరు ఎప్పుడైతే ఒక 30-40% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ వీళ్ళు ఇండియా ట్రావెల్ తోటి మాకు మొదలైతాయి ఇబ్బందులు. అవి అవాయిడ్ చేస్తే బెటర్. ఇక్కడ నుంచి వెళ్ళాలనుకుంటున్న వాళ్ళకి ఇఫ్ యూ హ్యావ్ ఎ జెన్యున్ ఇంటెన్షన్ టు స్టడీ అండ్ యూ హ్యావ్ ఎ గుడ్ క్యాలిబర్ టు డూ ఇట్. అంతేకాని ఇక్కడ ఏం కష్టం, ఏం పని చేయవు, ఎక్కడ ఎప్పుడు పని చేయలేదు, ఎక్కడ పని చేయదలుచుకోలేదు, చదువుకోదలుచుకోలేదు, పోయి సినిమాలే చూసుకుంటావు, ఫస్ట్ షోలనే పోయి సినిమాలు చూడాలి, అకాడమిక్ క్యారియర్ చదివినోడు ఎవడు పాడుకుంటూ చదివినోని కన్నా సాకులోడే నయం, ఇటువంటి మెంటాలిటీ పోయి అక్కడ పోతే మాత్రం పని చేయదు. నువ్వు ఒకవేళ కనుక కష్టపడి పని చేయదలుచుకుంటే మాత్రం కమ్ టు USA, దట్ ఈస్ డెఫినెట్లీ గుడ్ ప్లేస్ అండి. బద్దకస్తులకు మాత్రం డోంట్ కమ్, ఎస్పెషల్లీ ట్రంప్ వచ్చిన తర్వాత మంచిది కాదు. సో చదవగలిగిన వాళ్ళు ఉంటే ఆ ఫస్ట్ 1 yearలోనే చదువుడు కష్టపడు రెండు ఉండాలన్నట్టు. చదువుడు కష్టపడతాడు మెంటాలిటీ ఉన్న వాళ్ళు తప్పకుండా రండి. ఉట్టే టైం పాస్ ఇక్కడ మావాడు దేని పని కాకున్నాడు, ఏమని తీసుకుపోయి అమెరికాలో పడేస్తే వాడు మంచిగా వస్తాడంటే పడేయకండి అటువంటి వాళ్ళని. నీడీ విత్ టాలెంట్. దట్స్ బెటర్. రైట్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. సమయం కేటాయించినందుకు. ఇది రాహుల్ గారితో ట్రంప్ వచ్చిన తర్వాత రాహుల్ గారు చెప్తున్న మాట, చాలా దాదాపు 3 దశాబ్దాలుగా అమెరికాకు సంబంధించిన ఇమిగ్రేషన్ ఎక్స్పర్ట్గా ఉన్నారు ఆయన చెప్తున్న సలహా, ట్రంప్ ఉన్నంతకాలం దయచేసి ఇండియాకి రావాలనే ఆలోచనని పోస్ట్ పోన్ చేసుకోండి కొంతకాలం అని సలహా చెప్తున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో, ఇంకా ఎటువంటి డెసిషన్స్ తీసుకుంటారో. థ్యాంక్ యూ.